మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కేసు, కుమారుని కేసును ఏ విధంగా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలంతా? ఒక్క విషయం మీకు చెప్తా. ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ, మేధావులు, విద్యావంతులు, విశ్లేషణకారులు అందరూ ఒకవైపు అంటే ఈ యొక్క అగాత్యాన్ని ఖండిస్తూ ఉన్నారు. బీజేపీ నేరస్తునికి అండగా నిలుస్తున్నది బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు. నేనేం చెప్తున్నా, జై శ్రీరామ్ అంటారు. ఎవరి మీద అయితే బండి సంజయ్ కొడుకు భగీరథ ఎవరిపైన అయితే నేరం చేసిండో, అగత్యం చేసిండో, ఆ అమ్మాయి మైనర్ బాలిక, పోక్స్కో చట్టం అధికారులు విధించారు, నేరస్తునిగా ప్రతిఘటించారు, జైల్లో వేసిర్రు. ఇవాళ వరకు ఈ బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, జై శ్రీరామ్ అనేటోళ్ళు కానీ ఎందుకు బయటికి వస్తలేరు, ఎందుకు నోరు ఇప్పుతలేరు? ముఖ్యంగా చెప్పాలి అని అంటే, నాతో పాటు పోటీ చేసిన మాధవిలత అన్న ఒక క్యాండిడేటు 3,70,000 ఓట్లు జై శ్రీరామ్ హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేసి 3,70,000 ఓట్లు వేయించుకున్నారు. ప్రతి జాగల హిందూ హిందూ అని చెప్పి, జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు ఇచ్చుకుంటా సంఘటితం అయిన మొత్తం హైందవ సమాజాన్ని సంఘటితం చేసేందుకే నాకు దేవుడు పంపించిండు అన్న సీన్ ఇచ్చి, కలర్ ఇచ్చి, ఇవాళ అదే హిందూ అమ్మాయి బాలిక మీద ఇంత అత్యాచారం జరిగితే నీ నోరు ఎందుకు మెదుపుతలేవు? నువ్వు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? నేను మొన్న వాళ్ళ ఇంటికి ఆమె ఉండే ప్లేస్లలో కూడా నేను తిరిగిన, మా కార్యకర్తలు తిరిగారు, మొత్తము మేము దండయాత్ర చేసినాము. అయితే మాధవిలత బుర్కా వేసుకొని తిరుగుతుంది, ఎవరికి కనబడతలేదు. నేను మా కార్యకర్తలకు, మా వాళ్ళకందరికీ చెప్పిన, గోషమ్మలో మొత్తము హైదరాబాద్ పార్లమెంట్లో మాధవిలత ఏడ కనబడితే ఆడ ఆమెను అడ్డుకోండి, ఆమెను ఉరికిచ్చి ఆమెను నగర బహిష్కరణ చేయండి. ఒక పసి బాలిక మీద ఇంతటి అగాత్యం జరిగితే జై శ్రీరామ్ అన్న నువ్వు, వాడొకడు రాజాసింగ్, వాడు దుర్మార్గుడు. ఏంది అంటే రాముని అడ్డం పెట్టుకొని వీళ్ళు డబ్బులు సంపాదించడు. రాముని అసలు నిజంగా రాముడి వల్ల నిజంగా కంటి తడిపెట్టిండొచ్చు పైన. అరే నా పేరు చెప్పి ఇంత అఘాయిత్యాలకు గురిగా చేస్తున్నారు, జై శ్రీరామ్ అంటారు. ఇంకోరు ఈ మధ్యలో చూస్తున్న గల్లీ ఈ హిందూ సమ్మేళనం అంటారు. హిందూ సమ్మేళనం నుంచి ఏదైనా ఒక పేపర్ స్టేట్మెంట్ రావాలి కదా, మన హిందూ అమ్మాయి కదా అక్కడ అయ్యింది. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటాను, ఏ అమ్మాయి మీద అయినా కానీ అది మనం గట్టిగా ప్రతిఘటించాలి. మీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాత్రమే స్పందించడం జరిగింది, మహిళా సంఘాలకు సంబంధించి మహిళలు కూడా. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? నేను ఒక్కటే చెప్తున్నానే, ఆ అమ్మాయి మీద అగాత్యం జరిగిన రోజు మా దృష్టికి వచ్చినట్టు, మా కేటీఆర్ దృష్టికి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని చైతన్యం చేసి, మమ్మల్ని పరిగెత్తించి దీని మీద నిలదీయమన్నాడు, దీని మీద ధర్నాలు చేయమన్నాడు. ఇవాళ మేము మొత్తం బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీద పడి, ముఖ్యంగా మా మహిళా నాయకులు, మా కార్యకర్తలు, మా కేటీఆర్ గారు ప్రతిరోజు ఆ కేసు మీద వెంబటించి అధికారుల లోపల కూడా ఆ సెక్షన్లన్నీ ఆల్టర్ చేయించి వాళ్ళ జైలుకు పంపించేంత వరకు కేటీఆర్ గారు అసలు నిత్య నూతనంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవాళ దానివల్లనే ఇవాళ బీఆర్ఎస్ వల్లనే వీళ్ళకు ఇవాళ సంజయ్ కొడుకు ఇవాళ తప్పించుకోలేదంటే అది బీఆర్ఎస్ ప్రతిఘటించింది కాబట్టే తప్పించుకోలేదు. లేకపోతే ఆయన మొత్తము పావులు కదిపిండు ఎక్కడ సెంట్రల్లో అక్కడి నుంచి. బండి సంజయ్ ఏమో నేనే నా కొడుకుని స్వయంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి లొంగుబాటు చేసినాను అంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఎంతటి వాడిని ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పాడు. అంటే ఇప్పుడు అరెస్ట్ అనుకోవాలా, లేకుంటే బండి సంజయ్ ఆయన కొడుకుని తీసుకొచ్చి లొంగుబాటు చేశాడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ప్రతిఘటించినందుకు మేము కార్యకర్తల నాయకులు ప్రతిఘటించినప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి వాడిని జైల్లో వేసారు. అయితే ఇప్పుడు దీంట్లో మైలేజ్ తీసుకోనికే ఒక పక్క సీఎం గారు, ఒక పక్క మన బండి సంజయ్ గారు. అరే నువ్వు బండి సంజయ్, నీకు ఇంతనే తెలివి ఉండాలి, నీ నిజాయితీ ఎప్పుడు రుజువు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ కొడుకు మీద ఎలిగేషన్ రాగానే చేయి పట్టుకొని నువ్వు ముందు చట్టానికి సహకరించు అని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయాలి. నువ్వు అన్ని అవకాశాలు వాడుకున్నావు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వస్తే ఇంకోరు మధ్యలో బ్రోకర్ ఎవడో రిపోర్టర్ ఉన్నాడు కదా,
వాడొక బ్రోకర్ ఆడు సంగప్ప ఆ బ్రోకర్ పోయి ఇప్పుడు మదీనా కాడనన్నా నిలబడాలి నన్న ప్రాస్టిట్యూషన్ లేడ ఉంటాయి చూడు ఆడపోయాన్న ఆడు బ్రోకర్గిరి చేసుకోవాలి ఆడొక వేస్ట్ లుచ్చాగడుగు ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే వీడు ఏంది అని అంటే ఆడ ములాఖాత్ చేపిస్తున్నాడు ఆడ కల్పిస్తున్నాడు ఇవాళ సంజయ్ అన్ని అవకాశాలను జారవిడుచుకొని ఒక కార్నర్ అయ్యిండు కాబట్టి ఇవాళ నా కొడుకును దేవుడు కూడా రక్షించలేడన్నది తెలుసుకొని ఆ శ్రీరాముని ఆ మీటింగ్లో కూడా రాముని కూడా వాడుకొని అన్ని అవకాశాలను వాడుకొని అవకాశం రాముడు కూడా నన్ను రక్షించలేడన్నది తెలుసుకొని దొంగలను రక్షించలేడని తెలుసుకొని అప్పుడు పోయి ఏదో నేను సరెండర్ చేసిండట సరెండర్ చేసిన చిత్రాలేవి ఈయన అరెస్ట్ చేసినట్టు ఆ చిత్రాలేవి ఏవి లేవు ఇద్దరు మైలేజ్ తీసుకోనికే పనిచేస్తారు దాంట్లో అంతే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బండి సంజయ్ కొడుకును ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అరెస్ట్ చేపిస్తామని చెప్తాడు, ఆయనేమో లొంగుబాటు చేసుకున్నామని చెప్తాడు. కానీ ఇద్దరు కావాలనే చేస్తున్న ఇది ఒక డ్రామా. ఇదంతా అక్కడ అమ్మాయికి ఆ బాలికకు ఏదైతే అత్యాచారం గురైందో ఆ బాలికకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అండదండలుగా ఉండే ఈ కేసును ఆయన పట్టుకుంటే అట్లా చేసింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.